రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది, రక్షణ యెహోవాది. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. గత 3 భాగాలుగా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. రక్షణ, యెహోవా అనగా దేవుడు, ప్రజలు, ఈ 3 విషయాలు 3 భాగాలుగా మనం మాట్లాడటం జరిగింది. అనేక మంది ఈ వాక్యాలు విన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇప్పుడు నీ ఆశీర్వాదం, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం చూడండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆశీర్వాదం దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం శాశ్వత కాలం ఉంటుంది. ఆ ఆశీర్వాదము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆ ఆశీర్వాదము నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. ఆశీర్వాదం పొందాలి అంటే ఒకవేళ ప్రభువు ఆశీర్వదించే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, భౌతికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఇంకా ఆయన కృపలో వర్ధులలాగిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదం పొందాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసముతో ఉండాలి. ఆయన యందు నమ్మకం ఉంచాలి. యథార్థత కలిగి ఆయనలో జీవించాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదువు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా ఇలాగూ ఆశీర్వదించును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుని ఆశీర్వాదం కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, కొనియాడబడుతుంది. లోగిట అంటే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది. నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఇది ఆశీర్వాదం ఎలా ఉందంటే జీవము కలిగిన ఆశీర్వాదం. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. దేవునికి స్తోత్రం. దేవుడు ఆయన ఆశీర్వదించడానికే ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశీర్వాదం పొందితే ఇందులో చెప్పడానికి చాలా ఉన్నాయి. నువ్వు శరీర సంబంధముగా ఆశీర్వదింపబడతావు, ఆత్మీయంగా ఆశీర్వదింపబడతావు. ఇంకొక చోట ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ప్రారంభం నుండి చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడల
భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ దుక్కిటెద్దు, గొర్రె మేకల మంద దీవించబడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పొలములో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఆశీర్వాదం. నువ్వు చేస్తున్న ప్రతి దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకు వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించుదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉన్నను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉందురు. దేవునికి స్తోత్రం. ఒలేవ మొక్కకి సాగు లేదు, అది జీవం కలిగింది. అలాగే అసలు నీ భార్య నీ ద్రాక్షవల్లి ఫలించు ద్రాక్షవల్లి అంటే నీ ఇంటిలో, నీ లోగిట అంటే నీ ఇంటిలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ భార్య ఆశీర్వాదకరంగా ఉంటుంది, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అట్టి కృపలో దేవుని నడిపించాలని ప్రార్థన చేద్దాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.